శ్రీ మహాగణాధిపతియే నమః. శ్రీమాత్రే నమః. జై సంతోషి మాత. శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్కు స్వాగతం. మీరు నమ్మినా నమ్మకపోయినా మేషరాశి వారి జాతకం ప్రకారం వారి జీవితంలో జరుగుతున్నది ఇదే. ఈ రాశి వారికి పితృ రుణ శాపం వల్ల మీ యొక్క జీవితంలో ఇబ్బందులు చోటు చేసుకోబోతూ ఉన్నాయి. మీరు మొదలుపెట్టే ప్రతి పనిలో మీకు విజయం అనేది కలగడానికి ఆలస్యం అవుతుంది. ఆర్థిక పరంగా, కెరియర్ పరంగా అనేకమైన ఇబ్బందులను మీరు ఎదుర్కోబోతూ ఉన్నారు. అయితే ఈ ఒక్క రాశి వారికి పితృరుణ శాపం అనేది ఏ విధంగా కలిగింది, అసలు పితృరుణ శాపం అంటే ఏమిటి, అలాగే ఈ పితృరుణ శాపం యొక్క ప్రభావం మీ పైన ఎంతవరకు ఉంటుంది, ఇక ఈ పితృరుణ శాపం నుండి మీరు బయటపడటానికి మీరు చేసుకోదలచిన పరిహారం ఏమిటి, ఎప్పుడు చేయాలి, ఏ విధంగా పరిహారం చేయాలి, అలాగే ఏ దేవతా ఆరాధన ఈ రాశి వారికి మేలు కలుగజేస్తుంది అనే పూర్తి విషయాలు ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ వీడియోని అయితే చివరి వరకు చూడండి, అప్పుడే మీకు పూర్తి వివరంగా అర్థమవుతుంది. కొత్తగా మీరు మన ఛానల్ని చూస్తే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీ నుంచి మేము కోరుకునేది ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రమే. ఇక వివరాల్లోకి వస్తే, మేష రాశి రాశి చక్రంలో మొదటి రాశి. ఈ రాశి అధిపతి కుజుడు. ఇక ఈ రాశికి చెందిన వారు దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు. అనుకున్నది సాధించే వరకు నిద్రపోని మనస్తత్వం కలిగిన వారై ఉంటారు. ఈ రాశి వారికి అందరినీ ప్రేమించే మనస్తత్వం కలిగి అందరినీ ఆరాధించే గుణాన్ని కలిగి ఉంటారు. ఈ రాశి వారు ఎదుటి వారిని ఏ విధంగానైతే ప్రేమిస్తారో ఎదుటి వారి నుంచి కూడా అదే స్థాయిలో ప్రేమను ఆస్వాదిస్తారు. ఈ గుణం వల్ల ఫలితం కోసం ఎంతకాలమైనా ఎదురు చూస్తూ ఉంటారు. ఎలాంటి చికాకులనైనా ఎదుర్కొంటారు. ఈ రాశి వారిని కష్టాలు భయపెట్టినా కూడా కిందకు పడేయలేవు. అదృష్టానికి దగ్గరగా వీరి జీవితం అనేది నడుస్తూనే ఉంటుంది. ఇక ఈ రాశి వారు ఇతరులకు హామీ ఉండి చిక్కులను కొని తెచ్చుకుంటారు. ఈ రాశి వారు సాంకేతిక విద్య, వైద్య విద్యలలో బాగా రాణిస్తారు. ఇంటి భోజనం అంటే ఈ రాశి వారు అత్యంత ప్రీతిని కలిగి ఉంటారు. అయితే ఈ పితృరుణ శాపం అనేది ఏ విధంగా తగిలిందంటే, కుటుంబ సభ్యులు తమ పూర్వీకులను, వృద్ధులను చూసుకోవడంలో విఫలం అయినందుకు, తమకు తాముగా బ్రతకడానికి కన్నవారిని అంటే తల్లిదండ్రులను విడిచిపెట్టినందుకు, అలాగే వార్షిక ఆచారాలు అంటే సంవత్సరికం పితృకార్యాలు చెయ్యకుండా, ప్రాథమిక అవసరాలు వంటి వాటికి కట్టుబడి ఉండకుండా విఫలమైనందుకు కూడా పితృరుణ శాపం అనేది తగులుతూ ఉంటుంది. ఇక ఈ యొక్క రాశి వారికి పితృరుణ శాపం కారణంగా ప్రతి విషయంలో కూడా అడ్డంకులు, ఆటంకాలు ఎదురవుతాయి. వీరు ఏదైనా ఒక పని ప్రారంభించారంటే ఆ పని అనేది ముందుకు వెళ్ళదు. ఏదో ఒక అడ్డంకి అనేది సమస్య రూపంలో విజృంభిస్తుంది. వ్యక్తిగత మరియు సామాజిక జీవితంలో ప్రతికూల వాతావరణం, అలాగే చిన్న చిన్న విషయాలలో వాదనలు జరుగుతూ ఉంటాయి. నిరంతరం అనారోగ్యం కారణంగా వ్యక్తి యొక్క ఆర్థిక మరియు శారీరక సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. అంతేకాకుండా ఈ శాపం కారణంగా కుటుంబంలో ఆత్మహత్యలు, ప్రమాదాల వంటి అసహజ మరణాలు కూడా సంభవిస్తూ ఉంటాయి. అలాగే ఎక్కువ కాలం కుటుంబంలో ఏదైనా శుభ కార్యక్రమాలు నిర్వహించేందుకు ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి. అంతేకాకుండా అంతులేని పేదరికం కూడా సంభవిస్తుంది. ఉద్యోగం విషయంలో ఏదైనా నిర్ణయాలు తీసుకున్నారనుకోండి, నిర్ణయం దగ్గరే ఆగిపోతుంది. అది ఆచరణలో పెట్టడం అనేది జరగదు. ఉద్యోగంలో ప్రమోషన్ వస్తుందని గట్టి నమ్మకంతో ఉంటారు, కానీ ఆ ప్రమోషన్ రాదు. మీరు మీ కార్యాలయంలో మీకు అప్పగించిన పనిని మీరు ఎంతో శ్రద్ధగా సక్రమంగా చేసినా కూడా శ్రమకు తగ్గ ఫలితం అయితే కనిపించదు.
ఆదాయంలో మార్పులు అనేవి చోటు చేసుకోవు, ఎటువంటి ప్రమోషన్లు ఉండవు. పితృ రుణ శాపం ఈ విధంగా ఈ రాశి వారిని వెంటాడుతుంది. అంతేకాకుండా ఖచ్చితంగా ఈ పని అయిపోయింది అని, చివరికి వచ్చేసింది అన్న పని కూడా ఆగిపోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి. ఎప్పుడో ఈ రాశివారు తెలిసి తెలియక పాపకర్మల ఫలితం అనేది ఎప్పుడు పితృ రుణ శాపం రూపంలో మిమ్మల్ని వెంటాడుతూ ఉంటుంది. అందువల్ల మీరు ఆ శాపంతో ఎక్కువగా భయపడుతూ ఉంటారు. ఎలాంటి నిర్ణయం తీసుకున్నా కూడా అనుకూలంగా ఉండదు. అయితే మీరు ఇలా కూడా అనుకోవచ్చు, మా తల్లిదండ్రులను మేమైతే చాలా బాగా చూసుకుంటూ ఉన్నాము కదా, మరి పితృ రుణ శాపం అంటున్నారేమిటి అని మీకు సందేహము రావచ్చు. ఈ రాశివారు ఈ జన్మలో మీ తల్లిదండ్రులను ఏ లోటు అనేది లేకుండా ఎంతో చక్కగా చూసుకోవచ్చు. కానీ గత జన్మలో అంటే పూర్వజన్మలో మీరు మీ తల్లిదండ్రులను సరిగ్గా చూసుకోలేని కారణంగా మీకు ఈ శాపం అనేది తగులుతుంది. అంతేకాకుండా మీరు ఒకవేళ చేయకపోయినా మీ పూర్వీకులు చేసిన ఆ శాపం అనేది మిమ్మల్ని వెంటాడుతూ ఉంటుంది. ఈ విధంగా ఈ రాశి వారికి పితృరుణ శాపం అనేది వెంటాడుతూ ఉంటుంది. దీని కారణంగానే వ్యాపారపరంగా వ్యాపార అభివృద్ధి అనేది ఉండదు. కుటుంబ సభ్యులకు మీకు చిన్న చిన్న విభేదాలు వస్తూ ఉంటాయి. భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతూ ఉంటాయి. అలాగే మీ సంతానం పరంగా కూడా వారి వైపు నుంచి కూడా మీకు ఏదో ఒక సమస్య వస్తూ ఉంటుంది. అలాగే వారు కూడా మిమ్మల్ని చిన్న చూపు చూడటం చేస్తూ ఉంటారు. ఉద్యోగ ప్రయత్నం చేస్తూ ఉన్న వారికి ఉద్యోగాలు రాక బాధపడుతూ ఉంటారు. ఆర్థిక పరంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. ఒక సమస్య తర్వాత ఇంకొక సమస్య, ఇలా సమస్యల మీద సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి. దాన్ని అధిగమించడం ఎలాగో తెలియక మీరు సతమతం అవుతూ ఉంటారు. దీని యొక్క పరిహారం ఏమిటి అని మీరు పరిపరి విధాలుగా ఆలోచిస్తూనే ఉంటారు. మీ జీవితంలో ముందుకు వెళ్ళడానికి ఈ పితృరుణ శాపం అనేది అనుకూలించదు, మిమ్మల్ని వెనక్కి లాగేస్తూ ఉంటుంది. అంతేకాకుండా ఆరోగ్యపరంగా కూడా ఎన్నో సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. అయితే ఈ రాశివారు పితృరుణ శాపం నుండి బయటపడడానికి, ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్న సమస్యల నుండి విముక్తి పొందాలన్నా, అలాగే మీరు చేసే ప్రతి పనిలో తొందరగా ఫలితం రావాలి అన్నా మీరు కొన్ని పరిహారాలను పాటిస్తే తొందరగా ఈ పితృరుణ శాపం నుండి, అలాగే మీకు కలిగేటటువంటి బాధల నుంచి సులభంగా బయటపడగలుగుతారు. అయితే ఇంతకీ ఆ పరిహారం ఏంటి అని చూస్తే, ప్రతి అమావాస్య రోజున పేదవారికి ఆహారం, బట్టలు దానమివ్వడం అలవాటు చేసుకోండి. డబ్బు రూపంలో కావచ్చు, వస్తువు రూపంలో కావచ్చు, లేదా ఆహారం రూపంలో కావచ్చు. మీ చేతనైన సహాయాన్ని మనస్ఫూర్తిగా అందించండి. అలాగే రావి చెట్టుకు క్రమం తప్పకుండా నీరును పోయండి. అలాగే పక్షులకు, పశువులకు నీరు, ఆహారాన్ని ఇవ్వండి. అలాగే సోమవారం రోజున శివాలయానికి వెళ్ళి శివాలయంలో నెయ్యితో దీపాన్ని వెలిగించండి. ఇలా చేయడం వల్ల మీరు పితృరుణ శాపం నుండి, గత జన్మ పాపకర్మల నుండి బయటపడతారు. ఇక ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే మరిన్ని వీడియోలు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.